తేలు కరిచిందావా? కథ కాడికి పోయిందావా? చేపలు పట్టడానికని రాత్రి రాత్రి పోతే తేలు కరిచింది. మందుకు వచ్చినవా? అవునవా? మందుకు వచ్చే ఇది వేసి ఇట్లా వేసి ఏమేమి తీసుకోవాలవా? ఏమేమి వాడినావు? ఏమేమి వాడిని అంటే ఇది ఆకు, ఎల్లిపాయ, ఇవి మిరియాలు 3 మిర్చి చేసి మిర్చి చేసి కాలమ్మడి రుద్దాలిట. రుద్ది ఈడ పెట్టాలి. కాదా తేలు గడిస్తే పైకి ఎక్కుతుంది. ఇది పోయడం వల్ల దిగుతుంది కిందికి. దిగినాక నొప్పి చెప్తే నొప్పి తగ్గుతుంది. నువ్వు పోయినాక అది ఇది యాపిటనే పెట్టాలి. ఆడ అన్ని పెట్టాలి. ఆడ పెట్టినాక ఈ మటుకు తప్పక వాడాల. తప్పక వాడకుంటే తొందరగా తగ్గిపోతుంది. మంచిదేనావా? ఇది మేళ డాక్టర్ కాడిపోతే మేళావా? ఇదే మేలవుతుంది. మామూలు తగ్గుతుంది కాదు, ఇది మేలవుతుంది. నాటు వైద్యం. డాక్టర్ కాడికి పోతే ఆ ఇంజక్షన్లు ఇస్తున్నారా? మంచిదేనా కదవా? ఇంజక్షన్ వేపించుకొని తగ్గితే. ఇంజక్షన్ వేపించుకుంటే మరి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. బాగా నొప్పి ఇచ్చినావా? నొప్పి చేస్తుంది. తేలు కుట్టినాక నొప్పి చేయదు. ఎన్ని రకాలు ఉంటాయి చీరలనా? కట్ల చీర ఉంటది, మామూలు మండ్రగబ్బ, కట్ల తేలు, మామూలు తేలు 3 తేలు ఉంటాయి. డాక్టర్ కాకపోతే కూడా తొందరగా తగ్గుతుంది కదా? తొందరగా తగ్గదులే. మామూలుగా దిగాల్సిందే. నువ్వు పైకి ఎక్కిన తేలు దిగిన వరకు నొప్పి. తేలు గడిచిందని ఎమ్మన్నే ఎట్లా తెలుసుకోవాలా? చెమటలు అట్లా చెమట వస్తుంది. కచ్చని చెమట వస్తుంది. మొన్న రైలు పోయింటే నాకు కరిచిందవా? కరిచిందే కానీ ఈ నుంచి ఎక్కింది మోకాలు. అయితే కరిచిన వచ్చినాక అయితే అల్లానే అన్ని వేసుకుంటే కనుక తగ్గిపో వేటికి. కానీ వాడే ఆకు ఎందుకు చూపెట్టారు అట్లా? వాడినాక చూపెట్టుకుంటే దాని టయానికి మీరు కనుకొద్దు. అంటే దాని పవర్ పోతుంది? దాని పవర్ ఏం పోదు. సీసలగిన వేసి పెట్టుకుంటే దీని ఆకు ఇది పని చేసినట్టు వచ్చేస్తుంది. ఏమన్నా పొడి దంచుకొని పొడి చేసుకుంటే ఎందుకంటే ఇది ఆరిపోతుంది కదా పొట్టి. తర్వాత పత్యం ఏమేమి ఉండాలి? పత్యమా? రొట్టె, ఉడుకు నీళ్లు, ఎల్లిపాయకాయలు, బెల్లం నీళ్లు. అవి బెల్లం నీళ్లు తాగాల. మళ్ళా బెల్లం నీళ్ళు తగ్గకుంటే ఇంటికి వచ్చినాక కొంచెం అదేసి 24 గంటలకు ఎప్పుడు తగ్గుతుంది కదా? అంటే 24 గంటల కన్నా తక్కువ దిగుతుంది. కుట్టిన టయానికి దిగుతుంది. దాన్ని సంపేగానే ఎంబడే పోతుందా? అయినా పోదా? పోదు. అది సంపినంగా సంపుతేనే మీరు అనుకో, చంపకుండా పారేస్తుంది. అది వారాడ కొద్ది నీళ్ళు ఎత్తనే ఉంటది. అది వారాడ కొద్ది నీళ్ళు ఎత్తనే ఉంటది. తేలుకి 2 కొండ్లు ముందర దానికి ఎక్కువ విషయం ఉంటుందా? పై కొమ్మ దానికి ఎక్కువ విషయం? వెనక దానికి ఎక్కువ విషయం ఉంటుందా? వెనక దానికే దండి. ముందర దానికి ఉండదు అంత. వెనక దానికి అంత ఎత్తొచ్చుడు. మరి కుట్టడమే అంత ఎత్తినాక మళ్ళీ మంటగబ్బకు ఉంటది. కొందరు రాజకీయాన్ని కూడా పెట్టుకుంటారు కదా? అది మేళ ఇది మేళ అంటే రాజకీయాన్ని తగ్గని కానీ అది కూడా పెడతారు కదా? అది కూడా మేలేనా? ఇది మేళ అది మేళ బాగా దంచి అన్నావా నీకు? ఓకే పెట్టాలా? దగ్గరికి రారా కొంచెం. ఎప్పటికైనా చూడు ఏమో చేసినా 2 మిరియాలు, ఎల్లిపాయలు, 3 మిరియాలు వేయాలి. చూడు ఎక్కువ వేసావా? ఎక్కువ వేయకూడదా? అల్లాడుతుంటే కుట్టినాక అల్లాడతాడు. బీపీ డౌన్ అయింది తెలుసా నాకు? ఫస్ట్ బీపీ కూడా డౌన్ అవుతుంది. ఫస్ట్ ఎమ్మడే కలిసినమ్మడి సులుక్కు అనింది.
ఎమ్మడే కట్టెక్కినాక ఎమ్మడే కింద పడిపోయినావా? సన్న నొప్పి లేదైతే పైకి నొప్పి ఎక్కినమ్మడే? అంటే అవి అది తగ్గినాకనే ఇటుకు వచ్చినాక ఇవి కూడా తగ్గుతుంది. ఏం కాదు. బొత్తి ఆ నొప్పికి అయితే అల్లానే సన్న నొప్పి లేదా ఆ నొప్పికి ఎప్పుడు రాలేంత నొప్పి అయితే మండ్రగప్ప ఎక్కువ వస్తుంది, మామూలుగా తేలిక ఎక్కువ వస్తుంది ఆ నొప్పి. మండకపోదండి విషయం ఏదెక్కుతుంది? బగ్గ 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 అంటది మండకప్ప అయితే. అలా ఉంటుంది కాబట్టి ఇది అన్నీ నొప్పి. చూడండి లాస్ట్ వస్తు చూడండి, ఏం భయపడకండి. తెలుగు వస్తే ఏం భయం లేదు. భయం అంటే ఇంకా దాని టయానికి భయపడితే ఏమన్నా అవుతుందా? ఏం కాదు. భయపడితే దానికి వచ్చినది భయమే లేదు. మళ్ళా పాము గడిచిన ఇది దీనికి యాదానికి ఇంటే భయపడాల్సింది చిట్టిరికే పాముకు, మళ్ళా రక్త పింజరికి, మన మామూలు పింజరికి. అవి కడితే చచ్చిపోతారా? అవి కట్టి ఇవి మళ్ళా ఇది గరసని ఇది నిరకట్టు గరసని, మళ్ళా ఇంకో తిరుగు ఉంటుంది ఆ పాము గరసని, దసరా ఊరువే గరసని. ఇంత ముందుకు చెమ్మప్పకు గడిచినది అది అక్కడిది లేరా మన ఇక్కడ నేనే అది నల్లవాము యాదవ అంటవా? అక్కడ లేదు, ఇక్కడ అది కలిసింటే ఒక్కడేసారి కలిసింటే చచ్చిపోయినారు అయితే. ఇక్కడ లేదు. అందులో మీరు ఆత్మగురుకు పోయి అక్కడ అవి వాటర్ ఎక్కించి అవి ఎక్కి వాటర్ సెలవు చేసుకుంటే ఇంకా అంతే. ఎమ్మడే రాత్రి నిద్రపోయినాడంట, అప్పుడే అయిపోయింది. రాత్రి నిద్రపోయినాడు ఆత్మగురికి. ఆత్మగురు కానీ వచ్చినా పొద్దున్న నిద్రపోయినాడంటవా? చెప్తుండే అంటున్నారు కానీ తిరుగుతున్నారు కాబట్టి మాకు తిరగదు. తిరగకుండా ముందు ఆత్మగురు విన్నాడు. ఆత్మగురు మందులు మన లెక్కనే ఉంటున్నారు చేస్తారు. అలా వేయించుకున్నారు. నొచ్చింది అంటే మళ్ళా ఆసుపత్రి తీసుకుపోయినారు. ఆసుపత్రికి వాటర్ పెట్టినారు. వాటర్ పెట్టి ఇంకా సెలవు తీసుకునేది. పామంతుంది ఇంత దంపు ఉండే చూడు. చెమ్మబ్బకు కూడా గడిచింది. అబ్బకు ఈయనలే గడిచింది. సరే అయితే తేలికైతే ఇట్లాంటి ఔషధాలు వాడటం సరిపోతుంది. మళ్ళా దానికైతే పాముకైనా ఇదేంటి మీరు చూపించాలి. సరే వైద్యం కావాలా, మీరు అది వైద్యం తీసుకోవాలంటే మాత్రలు తీసుకోవాలి. ఇప్పుడైతే వీడు తేలు గడిచినందుకు పత్యం రొట్టె, బెల్లం నీళ్లు, ఎల్లిపాయ కారము అవే వాడాలి. ఎన్ని రోజుల వరకు? రేపేళ్ళ వరకే. 3 రోజులు. 24 ఎప్పుడు గడిచిందో టయానికి గడిచిందో ఆ టయానికి అయినాక స్నానం చేయాల. ఉడుకునీళ్ళతో స్నానం చేసినాక రొట్టె కానీ ఉడుకునీళ్ళు. ఇప్పుడు మనం నొప్పికి అల్లాడుతుంటారు కదా, నొప్పికి అల్లాడుతుంటే బెల్లం నీళ్ళు ఇవ్వాలి. బెల్లం నీళ్ళు ఇస్తే తగ్గుతుంది. చిన్న చిన్న తగ్గుకుంటూ పోతుంది. సరే అయితే మీకు ఓర్చుకుంటే అట్లా మళ్ళీ దాంట్లో కూడా ఒక్కటే సూది అయితే ఆ సూదితో ఎంబడే పోతాయి. గైస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో క్వశ్చన్స్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.